ఎస్టీ, ఎస్సీ మరియు ఓబీసీకి చెందినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయో సడలింపు అనేది వర్తిస్తుంది. ఓకేనా. సో ఓవరాల్గా వీటికి సంబంధించి మన దరఖాస్తు ఫీజు చూసినట్లయితే జనరల్ మరియు ఓబీసీ క్యాండిడేట్కి మనకు 3,000 రూపాయలు అనేది చెల్లించవలసి ఉంటుంది. అదేవిధంగా ఎస్టీ, ఎస్సీ మరియు ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ 2,400 రూపాయలు దరఖాస్తు రుసుముగా చెల్లించాల్సి ఉంటుంది. పర్సన్స్ విత్ డిసాబిలిటీస్ సంబంధించినటువంటి ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అనమాట. వీరికి ఎగ్జామ్ ఫీజు అనేది మినహాయింపు అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇది మనకు వీటికి సంబంధించినటువంటి ఎయిమ్స్ నుంచి విడుదలైనటువంటి 1383 ఖాళీలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అనమాట. ఎగ్జామినేషన్స్ వచ్చేసరికి మనకు డిసెంబర్ 22 నుంచి 24 వరకు జరుగుతుందని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా. సో డిసెంబర్ 22, 23, 24 ఈ 3 రోజులలో ఈ పోస్టులకు సంబంధించిన కంప్లీట్ ఎగ్జామినేషన్ అనేది జరుగుతుంది. అయితే మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చూసినట్లయితే మనకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అనేది ఒకటి కండక్ట్ చేయడం జరుగుతుంది. అందులో వచ్చినటువంటి మార్కుల ఆధారంగా మెరిట్ జాబితాని తయారు చేయడం జరుగుతుంది. ఆ మెరిట్ వచ్చినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాతనే ఫైనల్ సెలక్షన్ లిస్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. డ్యూరేషన్ ఎగ్జామ్ టైం వచ్చేసరికి 90 నిమిషాలు ఉంటుంది. టోటల్ క్వశ్చన్స్ 100 MCQs ఉంటాయన్నమాట. పర్ క్వశ్చన్కి 4 మార్కులు ఉంటుంది. సో ఓవరాల్గా 400 మార్కులు అనేది మనకు ఈ 400 మార్కులకు ఈ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా. సో 20 క్వశ్చన్స్ వచ్చేసరికి జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. మిగిలిన 80 క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయో ఇవి అన్ని కూడా ఆప్టిట్యూడ్ మరియు కంప్యూటర్ నాలెడ్జ్ నుంచి మనకు అడగడం జరుగుతుందని చెప్పి ఇక్కడ చాలా స్పష్టంగా మెన్షన్ చేయడం జరిగింది. ఎగ్జామ్లో మనకు 1/4 అంటే 0.25% మనకు అంటే ప్రతి క్వశ్చన్కి 0.25 అనేది నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే ఎగ్జామినేషన్ మీడియం చూసినట్లయితే ఇంగ్లీష్ మీడియం ఉంటుంది, దాంతోపాటుగా హిందీ మీడియం కూడా ఉంటుంది. ఓకేనా. సో ఇంగ్లీష్, హిందీలో మాత్రమే మనకు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకు ఎగ్జామ్ సంబంధించినటువంటి సెలక్షన్ ప్రాసెస్, అదేవిధంగా ఇతర డీటెయిల్స్ అనమాట. సో ఓవరాల్గా మనకు ఎయిమ్స్ నుంచి విడుదలైనటువంటి 1383 ఖాళీలకు సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో మనం తెలుసుకోవడం జరిగింది.